మీ జీకే న్యూస్ నిజం మా గళం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండం. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం
నేరేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేశాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏం చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నిన్ను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ, అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడి నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్నా పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ఈ మాటలు అనడమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. వెంటనే ఒక ఓటీపీ, ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు. ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు మీ కుటుంబంలో 5 మంది ఉన్నారు ఇల్లే అప్పటికప్పుడే కొట్టడము, మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము, ఓటీపీ జనరేట్ చేయడము, ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము. ఆ బాండులో ఏమని ఉంటాయి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము,
ఏం బాండ్ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము. ఇంకా బాండ్ మీద ఏమని రాసినాము చదువుతా. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం, ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు. ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు, ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద, మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలు ఇంటూ 15,000 తల్లికి వందనం కింద మీకు 45,000 వస్తుంది. మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మీకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, మీ ఇద్దరికి 18,000 రూపాయలు చొప్పున మీకు వస్తుంది. మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లోనికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు, అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అనంటే, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు. ఈరోజు ఈ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా, జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు, గత సంవత్సరం బాకీలు, ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి, ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ, చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి. ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపున ఎగరగొడుతూ, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా, ఆ త్రైమాసికం డబ్బులు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి 6 క్వార్టర్స్ అంటే 6 త్రైమాసికాల డబ్బులు రూపాయిల 6 × 700 అంటే 4,200 ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద 1,100 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1,100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1,100. ఆ 4,200 ఈ 2,200 6,400కు గాను ఇచ్చింది 750.
మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం. బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు ఇంటూ 300 3,600 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు. ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి. మన వరి అమ్ముకున్నారు, తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు, మినుములు, పెసులు, కొక్కో, ఆయిల్ పామ్, ఏ పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయినాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది. ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తానే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్, శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినాడు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి. 3వ బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు, అంటే ఆ కుటుంబానికి రావాల్సిన, ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత, నష్టపోయిన సొమ్ము ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి. ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలే కూడా సులభంగా క్యాలిక్యులేట్ చేసుకునేటట్టుగా, ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో, ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉండారో మీరే రాసేసేయండి, ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది, ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి. సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలనో మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేశాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు, ఇదిగో నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు, మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత డబ్బులు మాకు రావాలా, నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి, మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది, ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ. ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది కాక మొన్న నేను మాట్లాడిన ప్రసంగం, ఈ 2 గంటల ప్రసంగంలో ఈ పార్ట్కి సంబంధించి, అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు, ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు, ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు, ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి
ఇంకా 50 ఏళ్ళకే పెన్షన్ దగ్గర నుంచి ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు, అప్పుడు ఆయన అన్న మాటలు, మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన దాంట్లో ఒక అర్ధగంట బహుశా దీని గురించి మాట్లాడింట. వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు, పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం, అవన్నీ కూడా పెట్టి నీట్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామనంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్గా నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది. దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది. తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్, వాటి వివరాలకు సంబంధించి వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణల కాపీలు కూడా కనిపిస్తాయి. తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి. కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏంటంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం. మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి. కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. వెనుపోటు దినం కూడా బాగా చేసినారు అందరికి కూడా. ఇన్ఫ్యాక్ట్ మై అప్రిసియేషన్ టు ఆల్ ఆఫ్ యూ. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు
అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేశాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ, అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడి నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం
ఈ పలావ్ అన్న పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబును పొరపాటున చంద్రబాబును నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు, జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ఈ మాటలు అనడమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. వెంటనే ఒక ఓటీపీ, ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు. ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు, మీ కుటుంబంలో 5 మంది ఉన్నారు, ఇల్లే అప్పటికప్పుడే అప్పటికప్పుడే కొట్టడము, మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము, ఓటీపీ జనరేట్ చేయడము, ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము. ఆ బాండులో ఏమని ఉంటాయి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఏం బాండ్ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఆ బాండ్ల మీద ఉన్న మాటలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము. ఇంకా బాండ్ మీద ఏమని రాసినాము చదువుతా. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్కు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం, ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు. ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు, ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద, మీ పిల్లలకు తల్లికి వందనం కింద, మీకు ఇది 3 పిల్లలు ఉన్నారు, ఈ 3 పిల్లలు ఇంటూ 15,000 తల్లికి వందనం కింద మీకు 45,000 వస్తుంది. మీ ఇంట్లో 2 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులు ఉన్నారు, వీళ్ళిద్దరికీ మీకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, మీ ఇద్దరికి 18,000 రూపాయలు చొప్పున మీకు వస్తుంది. మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు, అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు.